భక్తి సినిమాలో హీరోగా నటించే వ్యక్తి ఎలాంటివాడు అంటే దేవుడి పటం ఫ్రేమ్లో దూరిన తేలు లాంటివాడు. కాసేపు వ్యక్తుల గురించి హీరోల గురించి పక్కన పెట్టి ఆ పటంలో దూరిన తేలు గురించి మాట్లాడుకుందాం. మీ ఇంట్లోనే ఒక దేవుడి పటం ఫ్రేమ్లో తేలు దూరిందనుకోండి, ఎంతటి రకాటమైన పరిస్థితితో ఆలోచించండి. అది కుడుతుందేమో అని భయం, చెప్పుచ్చు కొడదామంటే దేవుడి తగులుతుందేమో అని భయం, బయటికి లాగుదామంటే ఆ ఫ్రేమ్లోంచి రాదు. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలో, మీరేం చేస్తారు? అలాగే భక్తి సినిమాలో నటించిన హీరోని కూడా మనం తిట్టకూడదు, విమర్శించకూడదు. పాపాలు అంటుకుంటాయి, దానికి తోడు కేసులు వస్తాయి అన్నప్పుడు మనం విమర్శించాం. అయితే మరి రివ్యూ చెప్పాలి కాబట్టి, అబద్ధాల రివ్యూలు ఇవ్వలేం కాబట్టి ఏం చేయాలి, ఎలా చెప్పాలి అని ఆలోచించి ఒక నిర్ణయానికి రావడానికి కొంచెం టైం పడుతుంది. ప్రస్తుతం ఆఫీస్కి వెళ్తున్నాం, రేపు రివ్యూ ఇద్దాం. ఆ షిరిడి సాయినాథుని దయవల్ల, సారీ ఇప్పుడు దేవుడిని మార్చాం, ఆ కాళహస్తీశ్వర స్వామి దయవల్ల సినిమా బాగుండాలని, రివ్యూ బాగుండాలని కోరుకోండి. అదేంటి మీరు సినిమా చూసాకే కదా రివ్యూ ఇస్తున్నారు, సినిమా బాగుందో లేదో ఇప్పుడు చెప్పేయచ్చు కదా అనకండి. సినిమా బాగుంటే రివ్యూ బాగుండకపోవచ్చు, రివ్యూ బాగుంటే సినిమా బాగుండకపోవచ్చు. మేము అసలైన సిసలైన మంచి సినిమా ప్రేమికులం. ఎవరిని ద్వేషించం, ఎవరికి భజన కూడా చెయ్యం. బాగున్న చోట మెచ్చుకుంటాం, బాగోనిది తప్పు పట్టి తీరతాం. సినిమా రివ్యూల విషయంలో మాకేమనిపించిందో అదే చెబుతాం తప్ప హిట్ అయితే ఫట్ అయితే హిట్ అని అబద్ధాలు చెప్పమని ఒట్టు పెట్టుకున్న వాళ్ళం. మరి ఇంతకీ ఈ సినిమా హిట్టా ఫట్టా, ఒట్టు గట్ట? మా ఒట్టుగానే ఉందా? ఒట్టు తీసి గట్టు మీద పెట్టాల్సి వచ్చిందా? వేచి చూడండి భక్తులరా. జై కన్నప్ప. తిన్నాడు సామాన్యుడు కాదు.